భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము అగాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను చేకూర్చుటకు మరియు వారందరిలో భక్తి గౌరవము జాతీయ ఐక్యతను మరియు అఖండతను తప్పక సమీక్షిస్తూ పౌరత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్లో పరిగ్రహించి శాసనంగా సమర్పించుకుంటున్నాము. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రక్షణకై పోరాడదాం, భారత రాజ్యాంగ రక్షణకై కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు నవంబర్ 26వ తేదీన 1949 భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. సుమారు 76 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని దానికి అనుకూలంగా పరిపాలన కొనసాగించడం లేదు. ఈరోజు భారతదేశంలో బీజేపీ పరిపాలన కొనసాగుతుంది. బీజేపీ ఎంపీలు కూడా భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాము, మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని వాళ్ళొక తప్పుడు ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నారు. అట్లాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు రిజర్వేషన్లు మార్చాలనే ఒక తప్పుడు ఆలోచనతో ఉంది. మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు RSS 100 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు దేశంలో మోడీ సర్కారు ఎక్కడ చూసినా భారత రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తలేరు. RSS రిమోట్ చేతుల్లో పెట్టుకొని బీజేపీ పరిపాలన చేస్తుంది. అట్లాగే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రపూరితంగానే పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు భారత ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి భారత ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే చట్టాలను ఒక్కొక్కటిగా నీరు గారుస్తూ దానికి అనుకూలంగానే బడా పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని రాజ్యాంగంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి 29 లేబర్ కోడ్లను కార్మికులు తీసుకొచ్చుకున్నారు. దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేయాలంటుంది. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది లేకపోతే మళ్ళీ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా మళ్ళీ వారికి పని ఉండేది, చదువు ఉండేది, వృత్తి చేసుకోవాలి, వృత్తిని నమ్ముకొని జీవించాలి, అట్లా ఆలోచన చేస్తుంది. మనధర్మ శాస్త్రం అంటేనే మూఢ విశ్వాసం అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రయాణించాలని చెప్పేసి కోరుతున్నాం.